జనగామ పోలీస్ స్టేషన్లో న్యాయవాద దంపతులపై దాడి చేసిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ లాయర్లు నాంపల్లి కోర్టు ముందు ఆందోళనకు దిగారు. దంపతులపై పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు స్టేట్ అడ్వకేట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్. అయితే జనగామ సీఐ ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులో కార్యకలాపాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. న్యాయవాదులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సమంజసం కాదని అన్నారు. ప్రధానంగా పోలీసులు న్యాయ వ్యవస్థను విస్మరిస్తురా అంటే న్యాయ వ్యవస్థ అంటే వాళ్ళకి భయం లేదా? అది న్యాయ వ్యవస్థను వాళ్ళనే చేతుకు తీసుకుంటురా? మరి వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు ఒక భాగము. ఎడ్యుకేషన్ ఆఫ్ ది అడ్వకేట్స్ కీ రోల్ ఉంటది. కాబట్టి వాళ్ళు ఒకవేళ ఇన్వాల్వ్ అయినా కానీ అడ్వకేట్లే పరిష్కరించాలి. ఒకవేళ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయ్యి వాళ్ళు కూడా ప్రాసిక్యూట్ చేయబడితే వాళ్ళని కూడా మేమే రక్షించాలి. మరి ఒకవేళ అడ్వకేట్లే పోతే పోలీస్ స్టేషన్ కు అన్సివిలైజ్డ్ బిహేవియర్ ఏదైతే ఉందో మేము అది 100% ఖండిస్తున్నాము. అలాంటి పునరావృతం కాకుండా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపై చర్య తీసుకోవాలి. డీజీపీ గారికి మేము విన్నవిస్తున్నాము. డీజీపీ గారు దీని మీద ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తారని మేము అనుకుంటున్నాము. ఈరోజు ప్రధానంగా పోలీసులు న్యాయ వ్యవస్థను విస్మరిస్తురా అంటే న్యాయ వ్యవస్థ అంటే వాళ్ళకి భయం లేదా? అది న్యాయ వ్యవస్థను వాళ్ళనే చేతుకు తీసుకుంటురా? మరి వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది.